ఒక 5 ఏళ్ల పిల్లవాడు తన తల్లిదండ్రులతోటి చాలా సంతోషంగా జీవించేవాడు. కానీ అనుకోకుండా ఒకరోజు అతని తల్లి చనిపోతుందనమాట. ఆ తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ పిల్లోడి మంచి చెడులు చూసుకోవటానికని. అలా కొన్ని రోజులు గడిచాక తండ్రి పిల్లోడితో అడిగాడు, "ఒరేయ్ నాన్న, చనిపోయిన అమ్మకు ఈ అమ్మకు తేడా ఏమైనా ఉందా" అని. అప్పుడు బాబు, "ఉంది నాన్న, పాతమ్మ పెద్ద అబద్ధాలు కోరు. ఎప్పుడు అబద్ధాలే చెప్పేది నాకు. ఈ కొత్తమ్మ ఎప్పుడు నిజాలే మాట్లాడుతుంది" అంటాడు. అది విన్న తండ్రి ఆశ్చర్యపోయి అతను ఆ పిల్లాడితో అంటాడనమాట, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిన్న కాక మొన్న వచ్చిన తల్లి నిజాలు మాట్లాడుతుంది అంటున్నావు. కానీ ఏ తల్లి అయితే నిన్ను కని పెంచి పెద్ద చేసి వెళ్ళిపోయిందో ఆ తల్లిని అబద్ధాలు కోరు అని చెప్తున్నావు" అని. అప్పుడు ఆ బాబు నీరసంగా ఇలా చెప్తాడు, "చనిపోయిన అమ్మ చెప్పేది నాన్న, నేను అల్లరి చేస్తే అన్నం పెట్టను అని. కానీ నేను ఎంత అల్లరి చేసినా, అమ్మకు చిరాకు తెప్పించినా నాకు తన చేతులతో గోరుముద్దలు ప్రేమగా పెట్టేది. ఈ అమ్మ కూడా అదే చెబుతోంది నాన్న, నేను అల్లరి చేస్తే అన్నం పెట్టను అని. ఆమె నిజమే చెప్తుంది నాన్న. నేను అన్నం తిని 3 రోజులు అవుతుంది. చాలా ఆకలిగా ఉంది నాన్న" అని తండ్రిని పట్టుకుని ఏడుస్తాడు. ఎన్ని బంధాలున్నా పేగు బంధానికి ఉన్న ప్రేమ ఏ బంధానికి ఉండదు కదండి. అవునా కాదా? కామెంట్ చేసి చెప్పండి. బాయ్.